కొంతమంది యువ రైతు సోదరులు కొన్ని క్వశ్చన్స్ అడగడం జరిగింది. వాటిలో ఒకటి, సార్ బత్తాయి విషయంలో పూత కోసం ఖచ్చితంగా వాడు పెట్టాలా లేదా వాడు పెట్టకుండానే వస్తుందా అని అడగడం జరిగింది. ఒకసారి జాగ్రత్తగా గమనించండి. మొక్కలు వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా వాడు లేకున్నా పూతకొస్తాయి. ఒకసారి జాగ్రత్తగా గమనించండి. అకార్డింగ్ టు రీసెర్చ్, నా ప్రాక్టికల్ రీసెర్చ్ ప్రకారము మొక్కలకు వాడు పెట్టాల్సిన అవసరం లేదు. పూతకు సంబంధించి వాతావరణము అనుకూలిస్తే పూత వచ్చేస్తుంది. అందులో ఒకటి జాగ్రత్తగా గమనించండి. బత్తాయికి సంబంధించి అనుకూలమైన వాతావరణం ఏర్పడ్డప్పుడు పూత వస్తుంది. ఏంటి అనుకూలమైన వాతావరణం? ఒకసారి చూడండి. కూల్ క్లైమేట్, ఎస్, చల్లదనం, చిల్ క్లైమేట్. కూల్ క్లైమేట్ ఎప్పుడైతే వస్తుందో అది మనకు పూతకు అనుకూలం. మీరు వాడు పెట్టకపో పూత వస్తుంది. నెక్స్ట్ టెంపరేచర్, మోడరేట్ టెంపరేచర్, పూతకు అనుకూలమైన టెంపరేచర్. అంటే ఎక్కువ టెంపరేచర్ కాదు, తక్కువ టెంపరేచర్ కాదు, మోడరేట్ టెంపరేచర్. ఓకే, ఫ్లవర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ మొక్క వయసు. నెక్స్ట్ జెనెటిక్ ఫ్యాక్టర్స్. నెక్స్ట్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్. నెక్స్ట్ కార్బోహైడ్రేట్స్ రిజర్వ్ కెపాసిటీ, మొక్క శరీరంలో కార్బోహైడ్రేట్స్ ఉండే కెపాసిటీ. నెక్స్ట్ వచ్చేసి రూట్ స్టాక్, సయాన్. ఇప్పుడు నేను చెప్పిన వాటి మీద బత్తాయిలో పూత వచ్చే అవకాశం ఉంటుంది. ఒకసారి జాగ్రత్తగా గమనించండి, ఎందుకంటే ఇది ప్రాక్టికల్గా కూడా ప్రూవ్ అయింది. కొందరికి బత్తాయి మొక్క సాగు చేస్తుంటారు, వాడు అనే పదమే తెలియదు, స్ట్రెస్ అనే పదమే తెలియదు. ఏదో సార్ మాకు సీజన్గా వచ్చేస్తాయి, మాకు ఆ పద్ధతి అయితే తెలియదు అంటున్నారు. చూడండి, అంటే స్పెషల్గా వాడు పెట్టడం అనేది వాళ్ళకి తెలియదు, కానీ బత్తాయి సాగు చేస్తున్నారు, కాయలన్నీ అమ్ముకుంటున్నారు, మార్కెట్ చేసుకుంటున్నారు. అంటే సీజన్ వైజు ఫ్లవర్ తగులుతుంది. ఏదైతే ఎప్పుడైతే వాతావరణం చల్లగా మారుతుందో, సరైన టెంపరేచరు, సరైన హ్యూమిడిటీ, సరైన ఫ్యాక్టర్స్ మొక్క శరీరంలో తగులుతాయో అప్పుడు పూత వచ్చేస్తుంది. ఒకసారి జాగ్రత్తగా గమనించండి. థ్యాంక్ యూ.